ఆంధ్రప్రదేశ్లో ఉండబడే బుడగ జంగాలకి ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నా బుడగ జంగాల హక్కుల పోరాటంలో మద్దతుదారుడుగా ఉండడమే కాకుండా బుడగ జంగాలను ఎస్సీలుగా గుర్తించాలనే న్యాయమైన పోరాటంలో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది. అది న్యాయమైన పోరాటం అని చెప్పి స్పష్టంగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి గుర్తు చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత దళితుల్లో వెనుకబడ్డ సామాజిక వర్గాల్లో బుడగ జంగాలు ఒకరు. దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్ర ఫలితం వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఎస్సీలు కారని ఒక నమ్మక ద్రోహానికి సంబంధించిన ఒక కుట్ర చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాల సమాజం ఎస్సీలకు వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేకుండా పోయింది. విద్యా అవకాశాలు వాళ్ళకు దక్కట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఎస్సీలు దక్కట్లేదు, ఆర్థికంగా సంక్షేమ పథకాలు న్యాయబద్ధంగా దక్కట్లేదు, రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఎంఆర్పిఎస్ స్పష్టంగా గుర్తు చేస్తున్నది, ఎంఆర్పిఎస్ భావిస్తున్నది దళితుల్లోనే ముఖ్యంగా మాల మాదిగల తర్వాత మూడో అతి జనాభా ఎక్కువ ఉన్న కులం నా బుడగ జంగాల కులం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 3 కేటగిరీస్ జరిగితే మొదటి ప్రాధాన్యతే నా బుడగ జంగాలకు తెలంగాణలో వర్గీకరణ ద్వారా వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో నా బుడగ జంగాలు ఎస్సీ ధృవీకరణ పత్రాలే లేకుండా పోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది న్యాయమని గుర్తించి గత ప్రభుత్వాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వమైన నేటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీలుగా గుర్తించాలని చెప్పి కేంద్రానికి నివేదించడం జరిగింది. అదే సమయంలో మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ కూడా ఖచ్చితంగా బుడగ జంగాలను ఎస్సీలో గుర్తించాలని చెప్పి వాళ్ళ వెనుకబాటు వాళ్ళ సామాజిక సంబంధించిన పరిస్థితులు కూడా ఇతరుల కంటే వెనుకబడిపోయినాయని చెప్పి గుర్తు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రాన్ని పంపినాక కమిషన్ నివేదికలు కేంద్రాన్ని పంపిన తర్వాత కేంద్రంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రంలో ఈ సమస్య వెంటనే పరిష్కారం కావాలని చెప్పి ముఖ్యంగా షెడ్యూల్ కులాల హోదా నా బుడగ జంగాలకు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పటికే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. అదే సమయంలో గౌరవ కేంద్ర మంత్రి అదే సమయం బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినా ఇంకో కొంత సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నది. ఏదైతే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో కేంద్రం ద్వారా ఎస్సీలో చేర్పించే విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ప్రకటించడం జరిగింది. ఆయన మీద ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎట్లయితే నమ్మకం పెట్టుకుంటే అండదండలు అందించాడో ఇప్పుడు నా బుడగ జంగాల సమాజం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక నమ్మకం పెట్టుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు మరింత చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరింత చొరవ తీసుకొని కేంద్రం పెద్దలతో మాట్లాడి కేంద్రంలో ఎక్కడ పెండింగ్లో ఉన్నదో ఈ సమస్యను ఆ పెండింగ్లో ఉన్న ఆ కేంద్ర మంత్రి వద్ద మాట్లాడి త్వరగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే దిశగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ఎంఆర్పిఎస్ కూడా తమ వంతు బాధ్యత ఖచ్చితంగా నా బుడగ జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇప్పించే విషయంలో అది సాధించే విషయంలో నా బుడగ జంగాల సమాజం ఆవేదనలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. బుడగ సంఘాల ఉద్యమంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధించుకునే పోరాటంలో ఎంఆర్పిఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నది. ఇది న్యాయం, నా బుడగ జంగాలది న్యాయం, ధర్మం బుడగ జంగాల వైపు ఉన్నది కనుక ఆ న్యాయాన్ని సాధించే దిశగా ఆ ధర్మాన్ని పరిరక్షించే దిశగా పోరాటాన్ని నా బుడగ జంగాలతో కలిసి ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.
చేస్తారా? వర్కౌట్ అవుతుందంటే మార్కెట్ కాబట్టి ఓకే ಏನು మన ప్రవర్తన బాగుండే మన తల్లిదండ్రులు మన మీద ఫోకస్ చేయరు. మన ప్రవర్తన బాగున్నప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిని తొందర పెళ్లి చేసి పంపిద్దాంలే, మనకెందుకు చెడిపోయారని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. చెప్పండి, మన ఇక్కడ చదువు టీచర్ వాళ్ళ బీఈడీ టీచర్ లేదు కాబట్టి నిత్యోత్సవం ఆటోమేటిక్ సహజమే. దానివల్ల మనం చదువులేని వింటాం అనుకో, చదువుతూనే ఉన్నాం అనుకో, ఏం లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క ఇళ్లలో మెయిన్ సెల్ ఫోన్ వల్లే చెడిపోవడం చాలా మంది. యువకులైనా కానీ యువకులైనా ఎవరైనా కానీ. రీసెంట్ చూసారా పేపర్లో ఈరోజు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారంట అబ్బాయిలు, 3 అమ్మాయిలు కలిసి షికారు పోదామంటే పోయారు చిత్తూరు. ఈరోజు పేపర్ చూడండి. కానీ చదువుకుంటామా, మనం కూడా చదువుతున్నామా? మనం చదువులో ఏముంది, నిజం ఏముంది, అబద్ధం ఏముంది తెలుస్తుంది కదా, తెలుస్తుందా? కాబట్టి ముఖ్యంగా చెప్పేదేమంటే, చిన్న వయసులో వివాహం చేస్తే తల్లిదండ్రులు ఆరోగ్యంగా చెడిపోయేది మీరే. చిన్న వయసులో అమ్మాయిలు వివాహం చేస్తే ఆరోగ్యంగా చెడిపోయేది మీరే, మానసికంగా కుంగిపోయేది మీరే.
మీకు ఏముండదు, అవగాహన ఉండదు. పోతేనే పెళ్లి చేస్తానే అత్తనిండు నాకు వంట వండాలా, గోగులు తోమాలా, ఇదేంద్ర నేను బాగా చదువుకుంటుంటే ఇదేం కర్మ అనిపిస్తుంది మీకు లాస్ట్. మానసికంగా ఎదగలేదు కాబట్టి మీకు భర్త నుండి వేధింపులు ఉంటాయి, అత్తమామల వేధింపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది ముఖ్యంగా మీ ఊర్లో కానీ, మీ బంధువులో కానీ, మీ అక్కగారి కానీ, ఎవరికైనా కానీ పెళ్లి చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా 112 కాల్ చేసి మనం చెప్పాలి. చెప్తారా? 112 కాల్ ఖచ్చితంగా చేయాలి. చేస్తే మేము మా ద్వారా మిగతా సిబ్బంది కూడా వచ్చి అమ్మాయి పెళ్లి ఆఫ్ చేసి స్కూల్కు సక్రమంగా పంపిస్తాం. రీసెంట్గా మేము నంద్యాల దేవనగర్ లో 10th అయిపోతే అమ్మాయికి పెళ్లి చేస్తామంటే మేము ఇమీడియట్ గా పోయి పెళ్లి కూడా ముద్దాయే, వాళ్ళ తల్లిదండ్రులు ముద్దాయే, పెళ్లి చేసే వాళ్ళు ముద్దాయే, పెళ్లి చేయించే వాళ్ళు కూడా ముద్దాయేదారు. గుర్తుపెట్టుకోండి, పోక్సాట్ లో 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల శిక్ష ఉంది. నేను పెళ్లి చేసుకున్నా సార్ నాకు భర్త కావాలని జడ్జి గాడి 18 ఒప్పుడు జడ్జి పోక్సాట్ అమ్మా. మంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు పొన్నాపురం కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సున్నాంధ్ర సంచలనాన్ని అమ్మ కొంచెం జరగమ్మా సార్ అందరికి చూడండి సార్. చిన్న కార్యక్రమాలు చేస్తే మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇది నేను వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. ఫ్లోరింగ్ అంతా కుంగిపోయింది. అది మళ్ళీ కరెక్ట్ చేయమని చెప్పాను. వేదిక పైన పెద్దలు ఫయాజ్ గారికి, అలాగే అధికార బృందం అందరికి, ముందున్న పొన్నాపురం వాస్తవులకి, మరి ముఖ్యంగా ఆర్పీస్ కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దిశానిర్దేశంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని గత ఏడాది మనం జనవరి నెలలో ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ సంవత్సరం 4 నెలలు అవుతుంది. ప్రతి నెల ఏదో ఒక థీమ్ పెట్టుకొని ఈ కార్యక్రమం జిల్లా అంతటా కూడా చేస్తున్నప్పటికీ కూడా ఆ విజిబుల్ ఇంపాక్ట్ అన్నది మనకి కనపడట్లేదు. సో ఇంకా మరింత శ్రద్ధ పెట్టాలి. మన జిల్లాని స్వచ్ఛంగా, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అంటే అది మన జిల్లా ప్రజల చేతుల్లోనే ఉంది. ఇది ఒక్కరి వలన, ఒక్కరికి నేను మంచిగా ఉండాలి, నేను రోడ్డు మీద చెత్త వేయకూడదు, లేదంటే నా ఇంటికి బండి వచ్చినప్పుడే నేను తడి చెత్త పొడి చెత్త విడదీసి ఇవ్వాలి, నా ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటానో నా బయట ఆ చెత్తను తీసుకువెళ్ళి నేను కాలువల్లో వేయకూడదు, రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి, కాలువలు పరిశుభ్రంగా ఉండాలి. పెద్ద పెద్ద డంపర్ బిన్స్ ఉంటాయి, అందులో వేయకుండా దాని చుట్టూ వేసేస్తారు. వాటిని చాలా జంతువులు అన్ని వచ్చి తీసేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన ఉండాలి. అందరిలో ఉంటేనే, కలిసికట్టుగా మనం ఈ పని చేస్తేనే మనం ఈ స్వచ్ఛాంధ్రను మనం సాధించుకోగలుగుతాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పీడీ గారికి, ఇక్కడ వచ్చిన మెప్మా స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్కి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని ఈ ప్రోగ్రామ్స్ మొన్న స్టార్ట్ చేశారు రీసెంట్గా. కానీ చంద్రబాబు నాయుడు గారు 1996లో గ్రీన్ అండ్ స్టార్ట్ చేశారు. ఇది చాలా పాత ప్రోగ్రాము. మా సీఎం గారు ఎప్పుడూ స్టార్ట్ చేశారు ఇది. ఈ ప్రోగ్రామ్కి ఏం మాట్లాడాలో యూట్యూబ్లో పోయి కొంచెం రీసెర్చ్ చేద్దామని చూస్తే
చంద్రబాబు నాయుడు గారి పాత స్పీచ్ వినిపించింది. సార్ చెప్పారు, నేను ఫస్ట్ ఏం చేయాలో సింగపూర్ పోయి చూశాను. సింగపూర్లో ఏం చేశారంటే వీళ్ళు ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ రాత్రిపూట క్లీన్ చేసేవాళ్ళు, పొద్దునపూట డిస్టర్బెన్స్ కాకుండా. ప్లస్ మీ అందరికి తెలుసో తెలియదో, సింగపూర్లో మీరు చూయింగం కూడా తినకూడదు. చూయింగం అలౌడ్ లేదు. చూయింగం అంటే బబుల్ గమ్లు అన్నీ ఏం అలౌడ్ లేదు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తారు అది. మనకి మీరు చూడండి, ఈ నార్త్ ఇండియాలో పోతే వీళ్ళందరికీ పాను గుట్కా తినే అలవాటు చాలా ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ పోండి, ఎక్కడైనా పోండి, ఈ కోర్టులలో పోయినా, మీ కోర్టుకు పోయి చాలాసార్లు ఆ కోర్టులకు పోయినా ఎక్కడంటే అక్కడ ఉమ్మేస్తారు. అంటే ఇది ఏమంటే మన డిఎన్ఏలో లేదు. మనం ఎక్కడంటే అక్కడ చెత్త పారేస్తూ ఉంటాము. ఇక్కడ ఇండియన్స్ మీరు ఆ యూట్యూబ్ లో పోయి ఒకసారి చూడండి. ఆ లండన్ లో పోల్స్ లో మొత్తం ఉమ్మేసి మనోళ్ళే అంతా గబ్బు లేపేశారు. అంటే మనకి ఏమంటే మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. మీరు మెప్ప వాళ్ళు ఇంటింటికి పోతున్నారు, మెప్ప వాళ్ళకి ఇంకో రిక్వెస్ట్ ఏమంటే స్కూల్కి పోండి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అవుతుంది. మీరు వేరే జపాన్ లో కానీ వేరే స్కూల్స్ లో చిన్నప్పటి నుంచి వాళ్ళ క్లీన్ అండ్ గ్రీన్ అలవాటు చేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నీట్ గా ఉండాలి, మీరే క్లీన్ చేయాలి, మీరే చేయాలి అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తారు. ఆ అలవాటు మనం మన పిల్లల్లో తీసుకెళ్ళాం. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి, ప్లస్ మన స్కూల్స్ లో ఎడ్యుకేట్ చేయాలి. మనం ఇక్కడ కూడా చూసాం, ఇప్పుడే సార్ గారు చెప్పినట్టు ప్రతి నాలాలో చూడండి, ఎక్కడ అంటే అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ యూజ్ చేసి ఉంటారు. మనం ఎంత ప్లాస్టిక్ బ్యాన్ చేసినా ఆ ప్లాస్టిక్ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే మీరు ఇంకోసారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా చెత్త ఎక్కువ కనిపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర చెత్త ఎత్తగండి సార్ ప్లాస్టిక్ది. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే అలవాటు అవుతుంది. మీరు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునేంత వరకు మనం ఏం చేయలేము. మీ అందరికీ అందుకే మీరు ఫస్ట్ మీ మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ స్కూల్స్ లో కూడా చిన్న ప్రోగ్రామ్ పెట్టేసి పిల్లలకి ఈ ప్రోగ్రామ్ పెడదాం సార్. మేడం, పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేద్దాం క్లీన్ అండ్ గ్రీన్ ది. మన స్ట్రీట్స్ మనం ఎంతసేపు వీళ్ళు పేరెంట్స్ ని చెప్పినా పేరెంట్స్ వినరు. మన చిన్నప్పటి నుంచి పిల్లలతోనే అలవాటు చేయాలి. అందుకే పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. మనం ఎన్ని ప్రోగ్రాంలు పెట్టినా వేస్ట్ అయ్యి మళ్ళీ ఒక రోజు పోయి క్లీన్ చేస్తాం, మళ్ళీ అవుతుంది. మనం చూసాం, మొన్న కూడా చూసాం, మన నదులు కానీ మన ప్రతిదీ పొల్యూటెడే ఉంది. మన నదుల్లో మనం చెత్త పోస్తూ ఉంటాము. మన నీళ్ళ కంటే నీళ్ళలా చూడట్లేదండి, దాన్ని చెత్త పుట్టలా చూస్తున్నాం. అంత చెత్త అంతా నీళ్ళలో వేస్తుంటాం. అందుకే మనం ఎడ్యుకేట్ చేద్దాం మ్యామ్, పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తాం. ప్లస్ మెప్పాలకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ ఇంటింటికి వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్ళి మీరు ఈ వార్డ్ ఎలా ఉంది చెప్పడం కన్నా మీరు ఇది చేయాలి. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సపరేట్ పెట్టాలి. డ్రై వేస్ట్ వీళ్ళు వచ్చి తీసుకుపోతారు, వెట్ వేస్ట్ కూడా వీళ్ళు వచ్చి తీసుకుపోతారు. మీరు ఎడ్యుకేట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేద్దాం. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని స్వర్ణ భారత్ ని మనం దీన్ని ముందుకు తీసుకుపోదాం. డెఫినెట్ గా మన దేశాన్ని ఫస్ట్ మన నంద్యాలతో స్టార్ట్ చేసి, కమిషనర్ గారు దీన్ని చాలా చేస్తున్నారు. కమిషనర్ గారితో ఇచ్చేసుకొని ఫస్ట్ మన నంద్యాలని, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ని, తర్వాత మన దేశాన్ని మనం క్లీన్ గా పెట్టే అలవాటు మన పిల్లల నుంచి స్టార్ట్ చేసి మన అందరము ప్రయత్నిద్దాం. నన్ను ఆహ్వానించడం చాలా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.
ముందుగా అందరికీ నమస్కారం. అన్సర్ జ్యువెలర్స్ ఓనర్ గారికి, స్వా డైమండ్స్ యాజమాన్యానికి, డైరెక్టర్ గారికి ముందుగా ఈ షాప్ ఓపెన్ చేసినందుకు, నంద్యాలలో ఓపెన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. వీళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీ, వీళ్ళు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళకి అందరికి రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నంద్యాల పిల్లల్ని ఎంప్లాయ్ చేయండి. చాలా మంది అన్ఎంప్లాయ్ పిల్లలు ఉన్నారు. మా నంద్యాల పిల్లల్ని ఎంప్లాయ్ చేయండి. ప్లస్ ఇంకా షాపులు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అన్సర్ అన్న ఇప్పటికే 3-4 ఓపెన్ చేశారు. ఇంకా ఓపెన్ చేయాలని కోరుకుంటూ, ఇంకా గ్రో కావాలని, ఈ స్వా డైమండ్ కూడా బాగా గ్రో కావాలని కోరుకుంటూ, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఈరోజు కృష్ణా డైమండ్ లెక్కనే స్వా డైమండ్ అనే మన కొత్త కంపెనీ తీసుకొచ్చాను. కొత్త బ్రాండ్. ఈ బ్రాండ్ లో వచ్చేసి ప్రతి ఒక్కరు ఐటమ్ కొనవచ్చు. మా బంగారులో కూడా ఒక 1 గ్రామ్ లేని 10,000 లేని ఉంగరం రాదు. ఈ మన స్వా డైమండ్ లో 10,000 నుంచి ఉంగరం వస్తుంది. ప్రతి ఒక్కరు దాన్ని గిఫ్ట్ లాగా ఉపయోగించవచ్చు. డైమండ్ కూడా క్వాలిటీగా ఉంటాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు స్వా డైమండ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియా లెవెల్లో కొత్తగా వచ్చిన బ్రాండ్, బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ బ్రాండ్ ఆదరించాలని కోరుతున్నాము. అదే విధంగా అన్సర్ డైమండ్స్ వారు సొంతంగా డైమండ్ పెట్టినాము. ఈ సంవత్సరం ఈ 4 days క్యారెట్ 52,000కి ఇస్తాం. 4 రోజులు మాత్రమే. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగిస్తే కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను స్వా డైమండ్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఏపీ స్టేట్ కి. మన స్వా డైమండ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ కంపెనీ. టోటల్ ఇండియాలో 400+ బ్రాంచెస్ ఉన్నాయి మనవి. ఇండియాలో దుబాయ్, అబుదాబి, షార్జా, బయట దేశాల్లో కూడా ఉన్నాయి. మనది ప్రత్యేకత వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ కాన్సెప్ట్ మంది. ప్రతి ఇంటికి డైమండ్ ఆభరణం పోవాలా, ఆ కాన్సెప్ట్ మంది. మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 10,000 నుంచి ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఉమెన్స్ వి. దాని తర్వాత పెండెంట్స్ 6,000, 8,000 నుంచి ఉన్నాయి. నో స్పిన్స్ 3,000 నుంచి ఉన్నాయి. మా కంపెనీ పాలసీ వచ్చేసి 90% ఎక్స్చేంజ్ క్యాష్ బ్యాక్ వాల్యూ, 95% ఎక్స్చేంజ్ ఉందండి. లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ. వజ్రం పడిపోతే కూడా కంపెనీ తరఫు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఉంటుంది. మన అన్సర్ సిల్వర్ జ్యువెలరీతో మేము కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇన్ షాప్ ఫ్రాంచైజీ పెట్టినాము. అందరూ దీన్ని సద్వినియోగంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, నా తోటి వాళ్ళకు, నాకన్నా చిన్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఫయాజ్ అన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజు స్వా డైమండ్స్ వాళ్ళది మామూలుగా ఎగ్జిబిషన్ ఉండిందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఏ దానికి అది చాలా బాగున్నాయండి వెరైటీస్. అసలు ఒకటి మించి ఒకటి ఉన్నాయి అన్నమాట. మెయిన్ గా ఏంటంటే ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. చిన్న కమ్మలు మనం ఏదైనా కూడా, అంటే కొంతమంది కోరిక ఉండొచ్చు డైమండ్స్ లో తీసుకోవాలి, పెట్టుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా కొనుక్కొని పెట్టుకోవచ్చు.
మెయిన్ గా ఏంటంటే ప్రతి సంవత్సరము సౌజన్య ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ జరిగినప్పుడల్లా మేము వెళ్తూ ఉంటాము. అందులో ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాము, యూట్యూబ్ లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాము. మంచిగా రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది కొనుక్కున్నాము, మేము బాగున్నాయి మోడల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అందరు కామెంట్స్ పెట్టారు. సో నేను వేసుకున్నటువంటి ప్రతి ఐటమ్ కూడా అన్సర్ జ్యువెలర్స్ వాళ్ళ దాంట్లోనే నేను తీసుకునేటివి. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉందండి. అందరు హ్యాపీగా రావచ్చు. ఈ 4 రోజులు క్యారెట్ విలువ వచ్చేసి 58,000 ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బంగారు రేట్ లో మనం కొనుక్కోలేము కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు ఒక చిన్న ఐటమ్ తీసుకున్నా కూడా డైమండ్ లో తీసుకున్నాము అనేది మనకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.